హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అండి పనికి వెళ్ళానండి. పనికి పోయినాను పోయినా అండి. ప్లాస్టింగ్ ఉందండి, చాలా ప్లాస్టింగ్ ఉండే. చాలా రోజులు అయిందండి ప్లాస్టింగ్ చేయక, అన్ని గోడలు అవి కడుతుంది. 7 రోజులు అయింది. రెస్టారెంట్ ఇద్దరు పని చేశారా, కలిసిపోయినట్లయింది. చాలా రోజులు అయింది ప్లాస్టింగ్ చేయక, గోడలు అవి కడుతుంది. ఈరోజు ప్లాస్టింగ్ చేసామండి. చేతులు అన్ని బాగా నొప్పి వస్తున్నాయి. ఏం చేస్తాం చెప్పు, వారం రోజులు పని లేకుండే. ఈ రోజు పోయి ఎక్కడే కొట్టడంతో చేతులు అన్నీ నొప్పి వస్తున్నాయి, బాగా అలసిపోయింది. అన్నం వండినాం, తీసుకోపోంటే తీసుకోపోకుండా ఎండు. ఇక మేమైతే కదా ఆలుగడ్డ కర్రీ చేసినాం, చపాతీలు చేసినాం. తినేది లేదండి. అన్నం పొద్దుగాలు తినిపోయిండు. టిఫిన్ తినవా అంటే తినవలేదు, తినవకుండా పోయిండు. చపాతీలు, ఆలుగడ్డ కర్రీ చేసిన, బినీసు ఆలుగడ్డ కూర. మా ఇంటి ముందరికి వెళ్ళి కూరగాయలు పోతుండే, కొనుక్కున్న పావు కిలో 30 రూపాయలు అంట. పెరిగినాయి కూరగాయలు అయితే ఎంతగానో. బినీసు ఆలుగడ్డ ఎంతగానో పెరిగినాయి కూరగాయలు. ఆ చపాతీలు ఇక్కడ పావు కిలోనే తీసుకున్నా. పావు కిలో బినీసు ఆలుగడ్డలు, చపాతీలు చేసినాం. ఆశీర్వాద్ ఆట పిండి పాకెట్ తెప్పించిన ఒకటి, పిండి అయిపోయిందండి మాతోటి. ఆకలి అవుతుంది, మాట్లాడి గిట్ట వస్తలేదు గొంతు వీనికి కదా. గొంతు ఫోన్ చేయనుంటే ఫోన్లో బ్యాలెన్స్ ఉండే వస్తుండే, ఎందుకు చేయలేదు మరి? ఫోన్ చేసింటే ఏంటి పిల్లగాడు ఉండే వస్తుండే, ఫోన్ చేసింటే అయిపోతుండే కదా, ఎందుకు చేయలే మరి ఫోను? ఆలు ఫ్రై అండి, ఆలుగడ్డలు బినీసి వేసేసిన. నేను తిన్నా, మా పాప తిన్నది, మా బాబు తిన్నాడు. మా చిన్న కూతురు ఒక్కతే ఉంది ఈరోజు, ఇతను ఉండడు. మా చిన్న కూతురేమో చదవానికి పోయింది, రాలేదు. ఇతను తింటున్నాడు ఇప్పుడు. పొద్దుగల పప్పు చారు వండింటిమి, పప్పు ఉంది. ఇంకా ఇంత బినీస్ రొట్టెలలో కానీ బినీస్ చేసిన, ఇంత పప్పు ఉంది. అన్నంలోకి పప్పు అయితే దానికి చారు కావాలి కదా, అందుకే చారు. నేను 2 చపాతీలు తిన్నా. ఇక అన్నం నిజంగా 2 తిన్న ఆకలి అయింది మధ్యాహ్నం. ఆ పప్పుతో బాగా అయలేకుండే పప్పు. మా కుక్కర్ది సిటీ పనిచేస్తలేదు, ఆ పప్పు ఉడుకుతూనే లేదు దాంట్లో, అందుకే తినలేదు. కొద్దిగా తినబుద్ధి కాలే. ఇంత కాఫీ తాగింటి, అందుకే ఇప్పుడు 2 చపాతీలు తిని కూకుందాం. ఇంకా ఇతను రాగానే ఇతనికి అన్నం వేయలేదు అనుకో, చపాతీలు ఇచ్చినాం. ఛాయ్ అయితే వేయలేదు, చపాతీలు ఇచ్చినాం. చపాతీలు అన్నం తింటున్నాడు, రొట్టెలు తింటున్నాడు. జొన్న రొట్టెలు ఇక్కడ అమ్ముతారు. మొన్న తెచ్చుకొని మేము ఇక్కడ మా గల్లీలో 12 రూపాయలకు ఒక రొట్టె. 4 జొన్న రొట్టెలు తెచ్చుకుని మెత్తగా జొన్నలు తెచ్చుకొని ఇంట్లో చేసుకొని. మాకేంటంటే పొయ్యి కట్ట చిన్న ఉండదు, చేయనికి రానే రాదు. సరే బాయ్ చెప్ప.